ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వమేమో కీలకమైన కొన్ని బిల్లుల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. అండ్ దీన్ని అడ్డుకోవడం కోసం విపక్షాలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆల్రెడీ జంతర్ మంతర్ నిరసనలు నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ నడుస్తున్న టైంలో ముఖ్యంగా ఇండీ బ్లాక్లోనే చీలిక స్పష్టంగా కనబడుతోంది. ఈవెన్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే డీలిమిటేషన్కి మద్దతు ఇస్తామని చెప్పడము, ఈవెన్ డిఎంకే కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుందా? అండ్ ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? డీలిమిటేషన్ బిల్లు ఆమోదముద్ర వేసుకోగలుగుతుందా ఈ పర్టికులర్ వర్షాకాల సమావేశాల్లో సార్? సాయి గారు, దీనికి కారణాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు, మనం సీరియస్గా తీసుకోలేదు. నిజమే. తెలంగాణలో సీట్లు పెరుగుతుంది, లోక్సభలో అసెంబ్లీలో మనం దాన్ని సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనకి సీట్లు ఎక్కువ వస్తే మనకి రిప్రజెంటేషన్ బాగుంటుంది. అది కాకుండా ఆబ్వియస్లీ వితౌట్ సేయింగ్ మచ్ చాలా ఆస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు 17 సీట్లు ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్ ఉంటారు. 29 అయితే దానికన్నా ఎక్కువ మందిని మనం తీసుకోవచ్చు, మన పార్టీలో టికెట్లు ఇవ్వచ్చు. అదే అసెంబ్లీలో కూడా పెరుగుతున్నప్పుడు 190 198 ఎంత అయితే కానీ ఇప్పుడు 117 నుంచి పెరుగుతుంది. దాట్స్ ఆల్సో బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఇంకో అన్నారు, ఈ జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ 2 సంవత్సరాల తర్వాత దాన్ని లోక్సభతోని మనం కంబైన్ చేసుకుంటే బాగుంటుందని. అంటే ఆబ్వియస్లీ లాస్ట్ 6 నెలలు ఏం చేస్తారు? ఆఫ్టర్ 6 months ఆయన నెక్స్ట్ అసెంబ్లీ ఫామ్ చేయాల్సి వస్తుంది. అది ఎవరు అంటే ప్రెసిడెంట్స్ రూల్కి వెళ్తారా? అదొక క్వశ్చన్ వస్తుంది. దానికి కారణాలు నేను చెప్తాను. ఐ థింక్ నా అంచనా ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేశారు ఆ స్టేట్మెంట్. సుప్రియా సూలే కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. సుప్రియా సూలే ఒకటే డిమాండ్ ఏం పెట్టారంటే 50% సీట్లు పెంచాలని చెప్పి. యాక్చువల్లీ నేను ఈ మోడల్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై దట్ ఈస్ పాసిబుల్ అనేది ఒకటి. ఓకే, 834 సీట్లకి వెళ్ళేటప్పుడు ఎట్లా స్ప్లిట్ అవుతుంది, దాంతో బెనిఫిట్ ఏ స్టేట్స్కి వస్తుంది. ఒక పేపర్ షామికా రవి కమిటీ ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. షామికా రవి అండ్ ముదిత్ కపూర్, వీళ్ళు ఒక ఎకనామిక్స్ అండ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్ స్టాటిస్టికల్ ఐఎస్ఐ నుంచి ఉన్న ముదిత్ కపూర్ అండ్ షామికా రవి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో అడ్వైజర్గా ఉన్నారు. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని రోజులు వచ్చి యాక్చువల్లీ, అండ్ చాలా బాగా అనలైజ్ చేశారు. అంటే సైంటిఫిక్గా మ్యాథమెటికల్గా స్టాటిస్టికల్ మెథడాలజీలో వెళ్ళి ఈ స్టేట్స్ని ఎట్లా స్ప్లిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ, బీసీ, ఉమెన్, వీకర్ సెక్షన్స్, మైనారిటీ, ఇదన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసి వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీని చూసి ఒక మోడల్ డిటర్మైన్ చేశారు. దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెట్టి, మీరు ఇంజనీరింగ్ చదువుకున్న మీకు తెలుసు, మ్యాథమెటికల్ ఈక్వేషన్ పెట్టుకుని చాలా బాగా క్యాల్కులేట్ చేశారు వారు. అండ్ ఇట్ హస్ బీన్ డన్ వెరీ సైంటిఫిక్, ఎవరికి కంప్లైంట్ ఉండకుండా చేశారని. అఫ్కోర్స్ ఇది ఫైనల్ రిపోర్ట్ కావాలని ఎవరు చెప్పట్లేదు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మనం దీని గురించి మాట్లాడాము కూడా, ముందు ఆఫ్లైన్ మాట్లాడాము మనం. బేసిక్లీ సాయి గారు, ఈ డీలిమిటేషన్ ఇప్పుడు తీసుకొస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సెషన్లో, రాబోయే సెషన్లో మోదీ గవర్నమెంట్ లేకుంటే వాళ్ళ 2029కి ఎలక్షన్ కన్నా ముందు తీసుకొస్తే దాని అడ్వాంటేజ్ ఏంటని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, సెన్సస్ అయిన తర్వాత ఎనీవే డీలిమిటేషన్ జరుగుతుంది, కానీ అప్పుడు జరిగితే ఏమవుతుందంటే దానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేస్తారు, విచ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటారు, ఎవరైనా సుప్రీంకోర్టు లేకుంటే హైకోర్టు నుంచి, దాన్ని 2-3 ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళందరినీ పెట్టి పెద్ద కమిటీ తయారు చేస్తారు. వాళ్ళు ఈ సెన్సస్ మొత్తం చూసిన తర్వాత రికమెండేషన్స్కి వస్తారు, పర్ స్టేట్కి వెళ్తారు, ప్రతి స్టేట్కి వెళ్ళి మాట్లాడతారు పొలిటికల్ పార్టీస్తో. మాట్లాడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగినప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రతి స్టేట్కి వెళ్ళారు, వెళ్ళి కనుక్కున్నారు మీ ఆబ్జెక్షన్స్ ఏంటి, మీ అప్రహెన్షన్స్ ఏంటి, మీకేం డౌట్ ఏంటి అని అడిగారు చాలా క్లియర్గా. వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం ప్రపోజ్ చేయబోతున్నామని. ఇప్పుడు సాయి గారు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ కొన్ని పార్టీస్కి ఇది ప్రాబ్లం అవుతుంది. దాని కారణాలని, ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీ, ఈవెన్ నార్త్లోనే చాలా మటుకు పార్టీస్కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఆర్జేడీ, ఇలాంటి పార్టీలకి ఏమవుతుందంటే, ఈ మహిళలకి 834లో 834 సీట్లు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 33%, చాలా మటుకు సీట్లు మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్ ద వర్స్ట్ కేసు అసదుద్దీన్ ఓవైసీ వల్ల చార్మినార్ ఉంది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఈ మార్పుల్లో 2గా విభజించితే ఇట్ బికమ్స్ హాఫ్ అనుకోండి, 2 కాన్స్టిట్యున్సీలు అయిపోయినప్పుడు ఏం చేస్తారు? అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ మహిళల కాన్స్టిట్యున్సీ అయిపోతుందా? దెన్ వాట్ విల్ హీ డూ? ఓకే, అక్కడ ఈట్ల రాజేందర్కి ఇంకా పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఆ కాన్స్టిట్యున్సీ 2-3 ముక్కలుగా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడున్న ఎంపీ ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాను, పెట్టుబడి అంటే మై టైం, మై ఎఫర్ట్ అన్నీ పెడుతున్నాను ఈ కాన్స్టిట్యున్సీ మీద, సో దట్ 2029 ఎలక్షన్ వచ్చినప్పుడు నేను వెళ్ళి ఓట్లు అడగొచ్చు. ఓకే సాయి గారు,
ప్రాబ్లం ఏంటంటే 2029 వచ్చేదాకా ఇది మహిళల కాన్స్టిట్యున్సీ అయిపోతే ఏం చేస్తారు? సో సుప్రియ సులే చాలా క్లియర్గా అడిగారు, 50% అడిగారు. ఆమె మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, అది అజ్యూమ్డ్ కరెక్ట్ అని ఆల్రెడీ అవుతుందని. ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన ఆప్షన్, అంటే మోదీ క్యాబినెట్ ఇచ్చిన ఆప్షన్ తీసుకుంటే మాట్లాడి బార్గెయిన్ చేసి మార్పులు తీసుకురావచ్చు. కానీ ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వచ్చింది అనుకోండి సాయి గారు, దెన్ నథింగ్ కెన్ బి డన్. వాళ్ళు ఒకసారి రికమెండేషన్ ఇస్తే ఈవెన్ కోర్ట్ ఆఫ్ లాలో ఛాలెంజ్ చేయలేరు. ఐ థింక్ ద ఓన్లీ ఛాలెంజ్ సుప్రీం కోర్ట్ అనుకుంటా, అది కూడా చాలా రేర్ డీలిమిటేషన్ కమిషన్. సో వాళ్ళు రేపు నిర్ణయించారనుకోండి, లేదు మేము హైదరాబాద్ కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేస్తాము, లేకుంటే 834లో మేము మహిళలకి ఇంకా మంచి మంచి కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం డీలిమిటేషన్లో అంటే ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది సాయి గారు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మన దగ్గర మహిళలు 734 ఉన్నారు 1000 మందికి. మెన్ 1000 చాలా తక్కువ, చాలా తక్కువ. 700 అంటే చాలా తక్కువ. టుడేస్ న్యూస్ పేపర్ క్యారీడ్ ఇట్. మర్చిపోయిన డిస్ట్రిక్ట్స్ నల్గొండ అనుకుంటాను నేను, జస్ట్ వన్ ఆఫ్ దోస్ 2 డిస్ట్రిక్ట్స్. 900 వరకు ఉండడమే తక్కువ అంటారు. 700 ఉండడం అంటే ఇంకా చాలా తక్కువ. అంటే ఒక ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ నడుస్తుంది అక్కడ, మా అమ్మాయిల్ని చంపేస్తున్నారు అని చెప్పి పుట్టినప్పుడే అలిగేషన్. ఓటర్ లిస్ట్ లోనా సార్? కాదు, ఇవాళ వచ్చిన రిపోర్ట్ అది. ఇవాళ మామూలు పాపులేషన్ రీసెర్చ్లో అంటే యాక్చువల్లీ అంటే ఇది ఏంటంటే 90sలో 2000s ఆ టైంలో కొంత ఈ భ్రూణ హత్యలు జరిగేవి కాబట్టి అప్పుడు చిన్నపిల్లలు అంటే ఆడపిల్ల అని తెలుసుకొని చంపేవాళ్ళు కాబట్టి మేబీ రిపోర్ట్ మీరు ఇప్పుడు కూడా అది కొనసాగుతుందంటే అది చాలా షాకింగ్ థింగ్. అది నేను కంప్లీట్ రిపోర్ట్ చదవలేకపోయాను, పొద్దున పేపర్లో వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైంటిఫిక్ స్టడీలో ఈ షామికా రవి అండ్ ఈయన వీళ్ళిద్దరు కలిసి ముదిత్ కపూర్ చేసిన రిపోర్ట్లో చాలా క్లియర్గా చేసినప్పుడు ఇది స్టాలిన్కో లేకుంటే సుప్రియా సూలేకి ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. నెంబర్ స్టాలిన్ ఎందుకు అనుకుంటాం, మన సుప్రియా సూలే ఎందుకు అంటున్నాం అంటే న్యాచురల్లీ మనకు అందరు తెలిసిందే 2/3 మెజారిటీ రావాలి. దీనికి 2/3 మెజారిటీ ఉంటేనే ఈ బిల్ పాస్ అవుతుంది. నార్మల్ బిల్ లాగా జస్ట్ పాస్ చేయలేము దీన్ని, హాఫ్ మెజారిటీ అంటే ఓవర్ ద మార్క్ పెట్టేస్తే. సో ఏం చేయాలి? దీని షిఫ్టింగ్ ఆఫ్ లాయల్టీస్ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అన్నారు, అక్కడ ఖర్గే గారు ఏమంటున్నారు, మోదీ గారు ఒక మీటింగ్ పిలవాలి, దీని గురించి మాట్లాడడానికి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఉంటుందా లేకుంటే మీరే డిసైడ్ చేస్తారా, దీని గురించి మేము తీసుకురావాలని చెప్పి ఖర్గే గారు డిమాండ్ చేస్తారు. అది కూడా ఇవాళ పేపర్లో వచ్చింది సాయి గారు. క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ఎన్ని ముఖ్యమంత్రులు సపోర్ట్ చేస్తారో దీన్ని, దాన్ని బట్టి లాయల్టీస్ మారుతుందా? ఎందుకంటే మన దగ్గర పెద్ద పార్టీల్లో రీజనల్ పార్టీస్లో 2, 3 ఉన్నాయి సాయి గారు. మెయిన్లీ ఒకటి మన వైపు సమాజ్వాదీ పార్టీ ఒకటి ఉంది, దానికన్నా ముందు టీఎంసీ ఉండే, టీఎంసీ తర్వాత డిఎంకే తర్వాత ఎస్పీ. ఇప్పుడు డిఎంకే అండ్ టీఎంసీ ఇద్దరు బీజేపీ వైపు వచ్చేసారు, అంటే అట్లీస్ట్ లాయల్టీ వైజ్ రేపు పార్లమెంట్లో ఓటింగ్ వస్తే. సమాజ్వాదీ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు అబ్స్టైన్ చేస్తే ఏమవుతుంది? ఇట్ బి ఇంట్రెస్టింగ్ సెనారీ. ఎందుకంటే దాని ఇంకో స్టోరీ ఉంది, ఉత్తరప్రదేశ్లో జరిగే ఒక గొడవ నడుస్తుంది కాంగ్రెస్తో, దాంతో ఈ మార్పులు కూడా రావచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్, దాంతోపాటు డీలిమిటేషన్ చేస్తే ఆ రోజే అమిత్ షా గారు చెప్పారు, మీకు గుర్తుంటుంది సాయి గారు, ఈ బిల్లు కొంచెం ప్రాబ్లంలో ఉందని తెలిసినప్పుడు అమిత్ షా గారు ఒక ఆఫర్ ఇచ్చారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, దెన్ నేను రీవర్క్ చేసి మీ దగ్గరకు వస్తా అన్నారు. కానీ వీళ్ళు పట్టించుకోలేదు. దట్ వాజ్ వాట్ ఈ ప్రపోజ్ టు డూ. ఆయన దగ్గర ఈ రిపోర్ట్, ది ఇనిషియల్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉండే. ఆయన ఆ రోజు వచ్చి పార్లమెంట్లో క్లియర్గా తెలంగాణ సీట్లు 17 నుంచి ఇక్కడ దాకా వెళ్తుంది, కేరళ సీట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉన్నాయి సాయి గారు, ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం అది 30 అవుతుంది. డెఫినెట్లీ కేరళలోనే ఎంపీ సపోర్ట్ చేస్తారు. ఇట్ మైట్ నాట్ బి 50%. ఓకే, టెక్నికల్ ఇట్ ఇస్ 50% కాదండి సాయి గారు, 20 నుంచి 30కి వెళ్తే 50% అది పెరిగింది. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు సీట్ 39 నుంచి 59 ప్రపోజ్ చేశారు. 40 సీట్స్ అనుకోండి, 40 ఉంటే 50%. కానీ రేవంత్ రెడ్డి ఒకసారి అన్నాడు సార్, అంటే ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120 అవుతుంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు. న్యాచురలీ తెలంగాణకు వచ్చే పాపులేషన్ అది కంపేర్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు, తెలంగాణ సీట్లు మనం అప్పుడు తీసుకుందాం, కొత్త దాని ప్రకారం ఉత్తరప్రదేశ్ సీట్లు ఎంత, తెలంగాణకు 17 ఉన్నాయి సాయి గారు. మనం ఈ 17 ఎప్పుడు ఉండే 1971లో జరిగిన దాంట్లో వచ్చిందన్నమాట. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అప్పుడు 8 కోట్లు ఉండే, ఇప్పుడు అది 22 కోట్లు అయింది. ఎస్, పాపులేషన్ వైజ్ నార్త్ ఇండియా ఫెయిల్ అయ్యారు, అది దాంట్లో డౌట్ లేదు. సదర్న్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ ఇప్పుడు ముందు లేకుండే, కానీ ఇప్పుడు ఆ లెవెల్కి వస్తున్నారు, ఫర్టిలిటీ లెవెల్ కన్నా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా జరుగుతుంది. మీరు లాస్ట్ 5 సంవత్సరాలు అఫ్కోర్స్ సెన్సస్ జరగలేదు, ఇప్పుడు మనకి సెన్సస్ వచ్చిన తర్వాతనే రియల్ నెంబర్స్ తెలుస్తుంది మనకి. కానీ వాళ్ళ ఉత్తరప్రదేశ్లో లోకల్ స్టడీస్ చేసిన దాంట్లో ఉత్తరప్రదేశ్ లాస్ట్ 5 నుంచి 8 సంవత్సరాల లాస్ట్లో వాళ్ళ గ్రోత్ రేట్ ఫ్లాట్గా అయిపోయింది సాయి గారు.
దట్ ఈస్ అ బిగ్ ఇండికేషన్ దట్ వాళ్ళ పాపులేషన్ కూడా వస్తుంది. కానీ వాళ్ళ కేరళ లెవెల్కో లేకుంటే తమిళనాడు లెవెల్కో రావాలంటే వాళ్ళకి బహుశా ఇంకొక 20 సంవత్సరాలు పట్టొచ్చు, 20 నుంచి 25 సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, పాపులేషన్ బేసిస్ కానీ అక్కడ పెద్ద పెద్ద క్రికెట్ టీం తయారు చేస్తున్న కొన్ని ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు తయారు చేస్తారు. అట్లా వాళ్ళు ఏం చేయలేము మనం. ఉత్తరప్రదేశ్ అది ఒక ప్రాబ్లం ఉంది. వీ హ్యావ్ ఎ ఇష్యూ. ముషీదాబాద్ మాల్డాలో ఇప్పుడు మీరు ఆన్సర్ చేసిన ఇదే అడుగుతున్న వాళ్ళ దగ్గర అడగాలి ఒక ప్రశ్న. ముషీదాబాద్ మాల్డాలో 60% పాపులేషన్ ఎట్లా పెరిగిందండి? యూజువలీ డెకెడల్ పాపులేషన్ అంటే సైగర్ యూజువలీ 5 నుంచి 6% మ్యాక్సిమం. డెకెడల్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి. అంటే 100 మంది ఉంటే అది పెరిగి 110, 120 కావచ్చు మ్యాక్సిమం. అదే టైంలో ముషీదాబాద్ మాల్డాలో 100 ఉన్న వాళ్ళు 400 అయిపోయారు. ఎట్లా జరిగింది అది? ఐదర్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే లోకల్ పాపులేషన్ ఎక్స్ప్లోడ్ అయింది వితౌట్ ఎనీ ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్. ఇందిరాగాంధీ హమ్ దో హమారే దో అని చెప్పి ఆ టైంలో కాంగ్రెస్ నినాదం తీసుకొచ్చి ఆ టైంలో సంజయ్ గాంధీ గారు చేసిన స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ మన అందరికి తెలిసిందే. జామా మస్జిద్ ఏరియా నుంచి ఎవ్వడు కంటే వాడిని ఎత్తుకుపోయి స్టెరిలైజ్ చేశారు సంజయ్ గాంధీ. పెద్ద కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు అది. ఆ టైంలో అంబికా సోని వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఉన్నారు ఆ టైంలో. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ లాయల్టీ షిఫ్ట్ ఎందుకు అవుతుంది. వై సుప్రియా సూలే కమింగ్ టు బీజేపీస్ ఎయిడ్. ఆమె అడుగుతుంది ఏంటి, మా సీట్లు పెంచండి, నో ప్రాబ్లం, మీ సీట్లు పెంచవచ్చు, 50% పెరుగుతుంటే షీఈ్ హ్యాపీ విత్ ఇట్, నో ప్రాబ్లం. ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120 పోతే ఎంత సాయి గారు? 50% కదా, అది 50% గ్రోత్ కదా. మీకు తెలంగాణలో 50% ఇచ్చాం, ప్రతి స్టేట్లో 50%. మీరు ఉత్తరప్రదేశ్ 50% ఇవ్వకూడదు, అదే ఎట్లా అండి? అందరికి 50% పెంచుతున్నాం. ఎందుకంటే 534 800కి వెళ్తుంది. టెక్నికలీ ఇట్ ఈస్ ఒక 500 హాఫ్ ఉంటే మీరు 250 తీసుకోవచ్చు. 834 దాకా వస్తుంది. ఉన్నాయి సీట్లు 50% అందరికి వస్తారు. కానీ అక్కడిక్కడ చిన్న చిన్న మార్పులు రావచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు అంటే ఇప్పుడు 543 స్థానాలు ఈ కమిటీ ఏం రికమెండ్ చేశారంటే 170 సీట్స్ని స్ప్లిట్ చేద్దాం. ఓకే, మిగతా అట్లనే ఉంచుకుందాం. 170 సీట్లు ఆఫ్ 543 170 సీట్స్. దీంట్లో 59 సీట్లు విల్ బీ 2-way స్ప్లిట్, అంటే ఒక్క సీట్ని 2 ముక్కలు చేస్తారు. ఓకే, ఇంకోటి 111 సీట్లు మిగతాది ఈ 170లో విల్ బి 3-way స్ప్లిట్. మన మల్కాజిగిరి దాంట్లో రావచ్చు బహుశా. 3-way స్ప్లిట్ అంటే ఒక్క కాన్స్టిట్యున్సీ 3 అయిపోతుంది. దానికోసం రేవంత్ రెడ్డి గారు చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఇంత డిమాండ్ ఉంటుంది సీట్ల కోసం. ఇప్పుడు పండుగ చేసుకోవచ్చు సీట్లు. అరే మనకి 30 సీట్లు ఉన్నాయి, 29 ఉన్నాయి, చెప్పండి ఎవరెవరు వస్తారు. ఇప్పుడు 17 ఉండే ఇప్పుడు దాకా మనకి అని చెప్పేసి రిప్రజెంటేషన్ పెరగవచ్చు. రేపు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ రేపు ఎక్కువ సీట్లు తీసుకోవచ్చు తెలంగాణలో, భవిష్యత్ జరగవచ్చు. లేకుంటే బీజేపీ గెలవచ్చు, చెప్పలేము. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఇప్పుడు లేని 0 నుంచి వాళ్ళు 3, 4కి వెళ్ళొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నమాట. సో నంబర్ ఆఫ్ సీట్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈవెన్ అసెంబ్లీలో అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారు ఈ స్టేట్ బౌండరీస్ చూస్తే వీళ్ళు డిసైడ్ చేశారు 170 కాన్స్టిట్యున్సీలని. ఈ మహారాష్ట్ర ఓకే లయన్స్ షేర్ 3-way స్ప్లిట్ ఉంటే మహారాష్ట్రలో 12 సీట్లు స్ప్లిట్ అవుతుంది సాయి గారు 3-way, అంటే 12 × 3 36. అక్కడ మీకు అర్థమైపోతుంది 50% ఇంక్రీజ్ ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్ మీరు అడిగారు ఇప్పుడు 17 సీట్లు స్ప్లిట్ అవుతుంది 3గా. సో 17 × 3. ఓకే, దట్ ఈస్ హౌ ద స్ప్లిట్ ఇస్ బీయింగ్. బీహార్ 10 సీట్లు స్ప్లిట్ అవుతుంది, దట్ ఈస్ 10 × 3 30. ఓకే, బీహార్లో. వెస్ట్ బెంగాల్ 10 × 3 30. అప్పుడు మమతా బెనర్జీ ఉండే కదా ఆ టైంలో. అప్పుడు మమతా బెనర్జీకి సీట్లు వస్తుండే, వీళ్ళందరూ అంటుండే. ఇది జరుగుతుంది సైంటిఫిక్ వే, చాలా క్లియర్గా. ఈ లోక్సభ పర్సంటేజ్ తీసుకుందాం సాయి గారు. నార్త్ వెస్టర్న్ ఈ 2 సీట్స్ ఏం చెప్తారు ఏరియాస్ అంటే జాగ్రఫికల్ ఏరియాస్ పాపులేషన్ చాలా పెరిగింది. వాళ్ళ నంబర్స్ అట్లనే ఉంచారు బ్రాడ్లీ. 23% ఇప్పుడు ఉంది వాళ్ళకి. డీలిమిటేషన్ ప్రపోజ్ డీలిమిటేషన్ తర్వాత 23.7 ఉంటుంది అంతే. 6 నుంచి 7 0.1% పెరిగింది. నార్త్ తీసుకుంటే 42 నుంచి 45 నుంచి 45, 0.2 నుంచి 0.6 అంతే. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నేను చెప్పాను చూడండి 17 నుంచి 26 అని చెప్తున్నారు, అది 27 కూడా కావచ్చు. దట్ ఈస్ నాట్ ఏ మేజర్ థింగ్. ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38. నౌ టెక్నికలీ 25 + 12 ఉండాలి, 37, 38, 50% ఇంక్రీజ్. కర్ణాటక 28 నుంచి 42. ఓకే, తమిళనాడు 39 నుంచి దీని ముందు చెప్పాను రిప్రజెంటేషన్ పెరుగుతుంది, అందరికీ 50% పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్తో పోల్చితే ఉత్తరప్రదేశ్ కూడా అంతే. వాళ్ళ పాపులేషన్ 22 కోట్లు ఇప్పుడు ఉన్నాయి, అంటే పాత పాపులేషన్. ఇప్పుడు 24 కూడా వెళ్ళొచ్చు ఉండొచ్చు, 28 కూడా వెళ్ళొచ్చు. ది సెన్సస్ తర్వాత తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి
ఆ పాపులేషన్ ఉన్నప్పుడు 8 కోట్లు వాళ్ళకి. అంటే నన్ను అడిగితే సార్ ఇంకా అసలు నిజంగానే ఒకసారి మాయావతి ప్రపోజల్ చేసింది కానీ అసలు ఉత్తరప్రదేశ్ని అంత పెద్ద బ్లాక్గా ఉంచడం కూడా కరెక్ట్ కాదేమో, అది స్ప్లిట్ చేయాలేమో కదా. ఉత్తరాఖండ్ ఆల్రెడీ స్ప్లిట్ చేశారు సాయి. అవును. కానీ ఈ యొక్క పెద్ద స్టేట్ని స్ప్లిట్ చేయడం అంత ఈజీ కాదు. మనం చూసాం చాలా ఇష్యూస్ ఉంటుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరిగిన కూడా మనకు తెలిసింది. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఉద్యోగాల కోసం ఏం చెప్తారు, జాబ్ ఆపర్చునిటీస్ కోసం. ఇప్పుడు మీరు నోయిడాని తీసేశారనుకోండి ఉత్తరప్రదేశ్ నుంచి, సపరేట్ ఒక 3 డిస్ట్రిక్ట్లు 4 డిస్ట్రిక్ట్లతో సహా నోయిడా పాటు ఒక కొత్త స్టేట్ తయారు చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఇండస్ట్రియలైజేషన్ అంతా నోయిడాలో ఉంది. అదే అంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది కదా సాయి గారు. హైదరాబాద్ ఇష్యూ వచ్చిన హైదరాబాద్ 430-440 సంవత్సరాల సిటీ, ఇది పాత సిటీ. న్యాచురలీ మీరు ఎంత కష్టపడినా కానీ అమరావతికి టైం తీసుకుంటుంది. మా నాయుడు కెనాట్ డూ మ్యాజిక్ ఓవర్ నైట్. అదే జగన్తో కూడా జరిగింది. జగన్ ఆఫ్ కోర్స్ క్యాపిటల్ డిసైడ్ చేయలేకపోయారు, అది పెద్ద ఫెయిలియర్. అది అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొదలు పెట్టారు. హీ విల్ టేక్ ఇట్ హెడ్. టైం పడుతుంది. మీరు హైదరాబాద్ 430 సంవత్సరాలు ఎప్పుడండి ఐటీ సెక్టర్ భూమి వచ్చింది సాయి గారు? 90s వచ్చింది. సో దట్ మీన్స్ ఇట్ ఇస్ ఓన్లీ 90 + 20, 26, 36, 40 ఇయర్స్ మ్యాక్సిమం తీసుకుందాం. 40 సంవత్సరాల్లోనే హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగింది. లాస్ట్ 40 సంవత్సరాల్లో. దానికన్నా ముందున్న 400 సంవత్సరాలు ఏం జరగలేదు కదా. ఉండే డెవలప్మెంట్, నాట్ సో మచ్ అనమాట. సో ఇది ప్రాబ్లం. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటారు సాయి గారు, వాళ్ళదేం చేస్తారు మీరు? అది ప్రాబ్లం వస్తుంది. రెవెన్యూ తీసుకోండి. తెలంగాణ ఆంధ్ర స్ప్లిట్ అయినప్పుడు పెద్ద కంప్లైంట్ ఏముండే, ఆంధ్రాకి రెవెన్యూ లేదు, ట్యాక్స్ రెవెన్యూస్ లేదు. ఇది ఒకటి రావు. ఉత్తరప్రదేశ్ ఎస్ అడ్మినిస్ట్రేటివ్గా సింపుల్ చేయడానికి ఉత్తరప్రదేశ్ని 3 ముక్కలు చేయాల్సిందే. కానీ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ తీసుకుంటే, సైజ్ తీసుకుంటే, మీరు ఇప్పుడు యూరోప్లో ఉన్న 6 దేశాలు కలుపుకుంటే ఈక్వల్ ఉంటుంది సాయి గారు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ అందరిని తీసుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్. యూకే అందరిని తీసుకుంటే ఈక్వల్ టు ఉత్తరప్రదేశ్ పాపులేషన్. సో ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120 అంటే 50% వాళ్ళది కూడా పెరుగుతుంది, మీది కూడా 50% పెరుగుతుంది. వాళ్ళకి 22 కోట్ల పాపులేషన్, మీది 4 కోట్ల పాపులేషన్. సో మీరు 4 4 16, 4 6 24 తీసుకోండి, 6 times. ఇప్పుడు మీకున్న 17 సీట్లు మల్టిప్లైడ్ బై 6 times చేయండి, అప్పుడు ఎంత వస్తుంది మీకు? ఇదే క్యాల్కులేషన్ చేయాలి కదా సాయి గారు. కరెక్ట్. వీళ్ళు చేయకుండా ఎవరు అలాట్ చేశారు ఆ టైంలో 80 సీట్లు? కాంగ్రెస్ హయాం ఉండే కదా అప్పుడు. డిలిమిటేషన్ కమిషన్ వాళ్ళు పెట్టారు కదా ఆ టైంలో. ఇప్పుడు పాపులేషన్ మారింది, ఎస్. కానీ వీళ్ళకి భయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుస్తారు, అది ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. లేకుంటే మీరు హౌ షుడ్ దే బి వరీడ్? కాంగ్రెస్ చెప్పాలి ఎందుకు, నో ప్రాబ్లం, ఉత్తరప్రదేశ్ సీట్ పెంచండి, మేమే గెలుస్తాం అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.